నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో ప్రజలకు మరింత వేగంగా పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యం. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ రామకృష్ణాపురం గొట్టుముక్కల శేషం రాజు వీధిలో 11 లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రజలందరూ పెరుగుతున్న ఎండలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జగదీశ్వరి. ఏపీలో ప్రజలకు మరింత వేగంగా పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రివర్గంలోని 9 మంది మంత్రులకు సింగపూర్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ శిక్షణ జరగనుంది. సుపరిపాలన, ఆధునిక పరిపాలన పద్ధతులు, ఆర్థికాభివృద్ధికి అవసరమైన నైపుణ్యాలపై మంత్రులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రపంచంలోనే అత్యుత్తమ పరిపాలనా వ్యవస్థల్లో సింగపూర్ ఒకటిగా గుర్తింపు పొందింది. అవినీతి రహిత పాలన, పారదర్శకత, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ సేవల్లో విస్తృతంగా ఉపయోగించడం వంటి అంశాల్లో సింగపూర్ ఒక రోల్ మోడల్గా నిలుస్తోంది. ఆ కారణాలతోనే ఏపీ ప్రభుత్వం తమ మంత్రుల శిక్షణ కోసం సింగపూర్ను ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్రకు దేశ ప్రథమ పౌరురాలు సాక్షి సంతకం కావడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన బిల్లుకు దేశమంతా ఒకటై మద్దతు ఇవ్వగా రాజముద్ర వేసి అమరావతికి శాశ్వతత్వం కల్పిస్తూ శాసనం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులు జేజేలు పలుకుతున్నారు. మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మా రాజధాని అమరావతి అని ఆంధ్రజాతి సగర్వంగా తలెత్తి చాటేలా చారిత్రక అమరావతి రాజధాని చట్టంపై సంతకం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి మంత్రి నారా లోకేష్, ఎన్డీఏ ఎంపీలు రాష్ట్రపతి భవన్లో కలిసి ధన్యవాదాలు తెలిపారు. విభజనతో కోలుకోని విధంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని, రాజధాని లేని రాష్ట్రంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని గుర్తించి 5 కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ చట్టం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఆంధ్రజాతి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2020కి ముందు అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 20 నెలల్లో 300 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చామని చెప్పారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ రామకృష్ణాపురం గొట్టుముక్కల శేషంరాజు వీధి 11 లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపన చేసి పనులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు స్థానికులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో 2020కి ముందు అభివృద్ధి పూర్తిగా ఆగిపోయినట్లుగా పరిస్థితి ఉండేదని, కానీ గత 20 నెలల్లో 300 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చామని చెప్పారు. ఈ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాల భవనాలు వంటి అనేక రంగాల్లో అభివృద్ధిని ఒక ప్రణాళిక ప్రకారం ప్రతి డివిజన్లో అమలు చేస్తున్నామని, ఇప్పటికే 300 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి వీధిలో ఉన్న సమస్యలను కూడా గుర్తించి పరిష్కరించే దిశగా ముందుకు సాగుతామని, ఈరోజు మన నియోజకవర్గంలో 30వ డివిజన్లో తాను 2014లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2019-24 మధ్య ఆగిపోయినటువంటి అభివృద్ధి అంతా కూడా గత 20 నెలల్లో 300 కోట్లు పైబడి అభివృద్ధి కార్యక్రమాలని తీసుకొచ్చాం. ఈ నియోజకవర్గంలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ అన్నిటిని కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రతి డివిజన్లో సమస్యని పరిష్కరించాం. ఇప్పటికే 300 కోట్ల దాకా ఖర్చు పెట్టాం. రేపు రాబోయే రోజుల్లో ఇంకా ప్రతి వీధిలో ఉన్న సమస్యని కూడా పరిష్కరించే విధంగా ముందుకెళ్తాం. ఈరోజు 30వ డివిజన్లో గతంలో నేను శాసనసభ్యుడిగా 2014-19లో ఉన్నప్పుడు మరి అభివృద్ధి అనేది ఆ రోజే జరగటం జరిగింది. ఈ 30వ డివిజను ఇక్కడ ముఖ్యంగా రామకృష్ణాపురం, బుద్ధవరాజు వీధి ఈ ప్రాంతంలో ఆనాడు మా పార్టీ సీనియర్ నాయకుడు శేషంరాజు గారు ఉండేవాడు. ఎప్పుడు కూడా ఇక్కడ ఏ సమస్య వచ్చినా అందరినీ తీసుకొని వచ్చి ఆ సమస్య పరిష్కారం తీసుకెళ్ళేవాడు. ఆ రోజు కూడా ఈ బుద్ధవరాజు వీధి, రామకృష్ణాపురం ఈ ప్రాంతంలో రోడ్లన్నీ కూడా నేనే వేయించాను.
తర్వాత 5 ఏళ్ళు ఎవరు ఈ పక్క కూడా చూసుకోలే. మళ్ళా ఇవాళ నేను శాసనసభ్యుడైనాక మా సోదరిమ్మళ్ళందరూ కూడా ఇక్కడ రోడ్లు డ్రైన్లు అడిగారు. వెంటనే అట్లా మంజూరు చేపించి ఇవాళ వాళ్ళ చేతుల మీదుగానే శంకుస్థాపన చేపించాం. దీనికి సంతోషంగా ఉంది. ప్రతి డివిజన్లో సమస్యల్ని పరిష్కరిస్తాం. ఆ సమస్యలు మా దృష్టికి వచ్చిన వెంటనే స్పందిస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు 30 డివిజన్లో ప్రెసిడెంటు ఎల్ఎస్ఆర్ కానీ, ఇన్ఛార్జి మన కర్నూలు రమణ, సెక్రటరీ భద్ర, అలాగే మా మహిళా నాయకురాలు రాధిక, అలాగే అనురాధ, కోటేశ్వరమ్మ, సరోజిని, కుమారి అందరూ ఆధ్వర్యంలో చేస్తాం. రాష్ట్ర కన్స్ట్రక్షన్ చైర్మన్ రఘురామరాజు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. సంతోషం. రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధిని నిరంతరం కొనసాగిస్తామని తెలియజేస్తాం. ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మరోసారి మానవత్వం చాటుకున్నారు. P4 పథకం ద్వారా చిరు వ్యాపారికి అండగా నిలిచారు. నిరుపేదలకు ఎప్పుడు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే చాటి చెప్పారు. సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో 59వ డివిజన్ సింగ్నగర్ కృష్ణా హోటల్ సెంటర్లో నివాసం ఉంటున్న బస్సు వరప్రసాద్కు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ మార్గదర్శకత్వంలో P4 పథకం ద్వారా 30,000 రూపాయల విలువ చేసే టిఫిన్ బండిని అందజేశారు. సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో 59వ డివిజన్ సింగ్నగర్ కృష్ణా హోటల్ సెంటర్లో నివాసం ఉంటున్న బస్సు వరప్రసాద్కు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ మార్గదర్శకత్వంలో P4 పథకం ద్వారా 30,000 రూపాయల విలువ చేసే టిఫిన్ బండిని అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో పేద, మధ్యతరగతి, చిరు వ్యాపారులు మరియు కష్టపడి జీవనం సాగించే కుటుంబాలకు అండగా నిలబడడమే తమ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతిపై విష ప్రచారం చేయడం ఇకనైనా ఆపాలని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు వీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు అన్నారు. అమరావతి విషయంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా వారి ధోరణిలో మార్పు రాలేదని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో అమరావతిలో ఒక్క ఇటుకైనా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాలనలో అమరావతిలో ఒక్క ఇటుకైనా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదిక కూల్చివేతతోనే వైసీపీ పతనం ప్రారంభమైందని, ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో మరింత నష్టపోతుందని హెచ్చరించారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టిస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని ఆయన అన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గత 2 రోజుల నుంచి అమరావతిపై అవాకులు చవాకులు పేలుతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి మీకు సూటిగా ప్రశ్న అడుగుతున్నాం. వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అమరావతి రాజధాని నిర్మాణంలో కానీ ఒక్క ఇటుకరాయన్న మీరు పేర్చారా అని ప్రశ్నిస్తున్నా. ఇవాళ నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ అమరావతి రాజధాని శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఆ అభివృద్ధిని చూసి ఓరవలేక రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిపోతుంది అని ఒక బోగస్ మాటలు, ఒక తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. 5 ఏళ్ళలో మీకు ప్రభుత్వం అవకాశం ఇస్తే ఆనాడు రాజధాని నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ యొక్క నిర్మాణ కార్యక్రమాలు ఎందుకు మీరు జోక్యం చేశారు? మీకు మొట్టమొదటి నుంచి రాజధాని నిర్మాణం అమరావతిలో పెట్టడం మీకు ఇష్టం లేదు. మీకు కానీ, మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, మీ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కూడా మీకు ఇష్టం లేదు. ఎంతసేపు రాజధానిపైన విషయం కక్కుతున్నారు తప్ప అభివృద్ధి మీద ఏనాడు మీరు దృష్టిలో పెట్టలా. రాజధానిలో మీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు అన్నీ ఎన్ని కావు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కానించి, వైఎస్ఆర్ పార్టీ మీరు కింద సెకండ్ క్యాడర్ నాయకులు కానించి దోచుకోవడం తప్ప ఏ రోజు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం గురించి మీరు మాట్లాడాల. ఇవాళ రాష్ట్రంలో మరి అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ పెట్టుబడిదారులు ఇవాళ రాజధాని నిర్మాణం కోసం అనేక మంది పెట్టుబడిదారులు పెట్టి ఆ ప్రాంతాల్లో అభివృద్ధి పరచడానికి సహకరిస్తుంటే దానివల్ల వచ్చే ఫలితాలు ఈ రాష్ట్ర అభివృద్ధి, రాజధాని అభివృద్ధి కాకుండా, రాజధాని ప్రాంతంలో ఉన్న పరిశ్రమల అభివృద్ధి కాకుండా దానివల్ల నిరుద్యోగ సమస్యని చాలా వరకు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా
చూసి నారా లోకేష్ గారి మీద, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో రాజధానిలో అవినీతి జరిగిపోతుంది, దీన్ని అప్పులు పాలు చేస్తున్నాడు. అసలు అప్పులు పాలు చేసిందే మీరు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే మీరు. ఏ రోజైతే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రజావేదికని ప్రజల సొమ్ముతో, ప్రభుత్వ సొమ్ముతో ప్రజావేదిక పెడితే దాన్ని ఉపయోగంలోకి తీసుకురాకుండా ప్రజావేదికని విధ్వంసం చేసిన నాడే మీ యొక్క పతనం నాంది మొదలైంది. నగరంలోని నోవాటెల్ హోటల్ నందు ఏర్పాటు చేసిన హై లైఫ్ జ్యువెలర్స్ ఎక్స్పో కనువిందు చేస్తోంది. మగవుల మనసులు దోచే పసిడి, డైమండ్స్, కెంపులు తదితర వాటితో తయారైన డిజైన్లతో కూడిన ఆభరణాలతో పాటు అధునాతన వస్త్ర శ్రేణితో ఆకట్టుకుంటోంది. మగవుల మనసులు కొల్లగొట్టే హై లైఫ్ ఎక్స్పో నగరంలో 2 రోజుల పాటు జరగనుందని, ప్రసిద్ధి చెందిన హై లైఫ్ ఎక్స్పోను ప్రతి ఒక్కరూ సందర్శించాలని హై లైఫ్ ఎక్స్పో నిర్వాహకులు కోరారు. నోవాటెల్ వరుణ్లో హై లైఫ్ జ్యువెలరీ, అధునాతన వస్త్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 150కు పైగా ప్రముఖ సంస్థలకు చెందిన బంగారు ఆభరణాలు, కెంపులు, డైమండ్స్ తదితర వాటితో తయారు చేసిన ఆభరణాలు, అత్యాధునిక డిజైన్లతో తయారైన వస్త్రాలను ప్రముఖ సంస్థలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. జ్యువెలరీ ఎగ్జిబిషన్ను తిలకించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా హై లైఫ్ ఎక్స్పోలోని పలు సంస్థల నిర్వాహకులు మాట్లాడుతూ మహిళలను ముఖ్యంగా ఆకర్షించే ఏకైక వస్తువులు పసిడి ఆభరణాలని, అలాగే మగవుల మనసులు దోచే వస్త్రాలతో నోవాటెల్లో 2 రోజుల పాటు జరిగే వస్త్ర జ్యువెలరీ ఎగ్జిబిషన్ను మహిళలు తప్పకుండా సందర్శించాలన్నారు. అబ్బురపరిచే విధంగా వివిధ రకాల డిజైన్లతో కూడిన పసిడి ఆభరణాలు ఉన్నాయని, మహిళలు వారి మనసుకు నచ్చిన మోడల్స్ను కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఇలాంటి ఎగ్జిబిషన్లో విభిన్నమైన రకాలైన మోడల్స్ లభిస్తాయన్నారు. నూతన మోడల్ ఆభరణాల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈ ప్రదర్శన చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ ఎగ్జిబిషన్ నేడు, రేపు 2 రోజుల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. హై లైఫ్ ఎక్స్పోను సందర్శించి తమను ఆదరించాలని హై లైఫ్ ఎక్స్పో నిర్వాహకులు కోరారు. మా దగ్గర అన్ని 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ విత్ బీడ్స్ డిజైనర్ జ్యువెలరీ అండి. అండ్ 18 క్యారెట్లో వచ్చి డిజైనర్ డైమండ్ జ్యువెలరీ ఉంది. సో మీకు స్టార్టింగ్ 50,000 నుంచి అప్ టిల్ 10 lakhs వరకు ఇక్కడ మీకు దొరుకుతుంది. వీఆర్ ఇన్ హై లైఫ్ ఎగ్జిబిషన్ టుడే, అంటే బ్రైడ్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. సో వెరీ వండర్ఫుల్ కలెక్షన్ ఉంది. ప్లీజ్ డూ కమ్ అండ్ విజిట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, మేము హై లైఫ్ విజయవాడ నోవోటెల్లో ఉన్నాము. అండ్ నైవీ ఈజ్ ఎగ్జిబిటింగ్. హై లైఫ్ ఎప్పుడు జరిగినా చాలా బాగా జరుగుతుంది. అండ్ దిస్ టైమ్ ఆల్సో ఇట్స్ రియల్లీ హ్యాపెనింగ్ వెల్. అందరూ ప్లీజ్ కమ్ అండ్ విజిట్. దిస్ లాట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ జ్యువెలరీస్ హియర్. సో ప్లీజ్ కమ్ అండ్ విజిట్. అండ్ మీకు
మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ వీఆర్ ఫ్రమ్ నైవీ జ్యువెలరీ, వీఆర్ ఇన్ టు సిల్వర్ జ్యువెలరీ. ప్లీజ్ కమ్ అండ్ విజిట్ అస్ యాజ్ వెల్. ప్రజలందరూ పెరుగుతున్న ఎండలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జగదీశ్వరి చెప్పారు. స్థానిక పైపుల్ రోడ్ సింగ్ నగర్లో గల ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులచే ఉచితంగా వాహన చోదకులకు మరియు పాదచారులకు చల్లని రస్నా పానీయాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జగదీశ్వరి మాట్లాడుతూ ప్రజలు వేసవి తీవ్రతను తట్టుకునే విధంగా ఆదిత్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో సేవాభావంతో ఉచితంగా వాహన చోదకులకు మరియు పాదచారులకు చల్లని రస్నా పానీయాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ తగలకుండా తరచూ మంచినీటిని తాగాలని, కాటన్ దుస్తులు ధరించాలని చెప్పారు. బయట నుంచి రాగానే మధ్యాహ్నం సమయంలో వెంటనే ముఖం కడుక్కొనడం చేయకూడదని సూచించారు. ఎంతో అవసరమైన సందర్భంలో మాత్రమే మధ్యాహ్నం సమయంలో తగు జాగ్రత్తలతో బయటకు రావాలని ఆమె సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై భారత కమ్యూనిస్టు పార్టీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ సర్కార్ అవలంబిస్తున్న విధానంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నగరంలోని బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ నగరంలో బాలోత్సవ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోదీ ప్రభుత్వం కపట నాటకం ఆడుతుందని మండిపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ చర్చ చేస్తోందని ఆగ్రహించారు. 2023లోనే చట్టం అయినప్పుడే 2011 జనాభా లెక్కల ఆధారంగా చట్టాన్ని అమలు చేయాలని సిపిఎం కోరిందని తెలిపారు. అప్పుడు డిలిమిటేషన్, సీట్ల పెంపుదల, సెన్సస్ అయిన తరువాత అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మాయమాటలు చెప్పిందని తెలిపారు. మహిళల దశాబ్దాల కళ మహిళా రిజర్వేషన్ బిల్లు రూపంలో సాకారమైంది. ఈ బిల్లుకు ఆమోదం లభించడం పట్ల భారతీయ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక నిర్ణయంతో నేడు చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం దక్కిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కొనియాడారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును లోక్సభలో అడుగు పెట్టకుండా కుట్రపూరితంగా అడ్డుకుందని, కానీ మోదీ ప్రభుత్వం పట్టుదలతో దీనిని చట్టంగా మార్చిందని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 23న పార్లమెంటులో ఆమోదం పొందిన ఈ బిల్లు 2029 నాటికి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నట్లు మాధవ్ ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ర్యాలీలు, సంతకాల సేకరణతో పాటు మిస్డ్ కాల్ క్యాంపెయిన్లను చేపట్టి మహిళల సాధికారతకు మద్దతు తెలపాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ, గుంటూరు అనేది విద్యా కూడలి అని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యను అభ్యసించేందుకు వచ్చే అద్భుతమైన
ఘని అని విజయవాడ, గుంటూరు నగరాలను ఏపీ సృజనాత్మక సాంస్కృతిక శాఖ కమిషన్ చైర్మన్ తేజస్వి పొడపాటి మాచారపు తెలిపారు. అటువంటి ప్రాంతంలో ప్రీ స్కూల్స్ చాలా తక్కువగా ఉండడం, సినీ నటుడు మంచు విష్ణు మానస పుత్రిక అయిన స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ని విజయవాడలో ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. విజయవాడ గురునానక్ రోడ్లోని మారుతి కోఆపరేటివ్ కాలనీలో ఏర్పాటు చేసిన స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ నూతన బ్రాంచ్ను ఏపీ సృజనాత్మక సాంస్కృతిక శాఖ కమిషన్ చైర్మన్ తేజస్వి పొడపాటి మాచారపు ప్రారంభించారు. ప్రీ స్కూల్ వాతావరణాన్ని పిల్లలకు అందించే బోధనను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాజేంద్ర కావ్య భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తన చేతుల మీదుగా ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యానికేతన్, మోహన్ బాబు యూనివర్సిటీ అద్భుతమైన బ్రాండ్ అని, ఎంతోమంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించాయని చెప్పారు. మంచు విష్ణు మానస పుత్రిక అయిన స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ను విజయవాడలో ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడి పిల్లలకు మంచి అవకాశం లభించిందన్నారు. చిన్న పిల్లలను అప్పటి వరకు అల్లారుముద్దుగా పెంచుకొని తొలిసారి ఇంటి నుంచి స్కూల్కు పంపించినప్పుడు తల్లిదండ్రులు ఎన్నో ఆలోచనలు చేస్తుంటారని అన్నారు. ఉన్నత ప్రమాణాలు, అనుభవంతో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. పిల్లలను ఆటపాటలతో, ప్రేమతో వారికి చదువు చెప్పడం, బోధించడం స్కూల్ ప్రత్యేకత అని చెప్పారు. ప్రీ స్కూల్స్ అనేవి పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్కు దోహదపడేవని అన్నారు. స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ ప్రతినిధులు మయాంక్, నితిన్ మాట్లాడుతూ విజయవాడలో ఇది 2వ బ్రాంచ్ అని చెప్పారు. ఎడ్యుకేషన్లో ఇన్నోవేషన్లో భాగంగా అనేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కావ్య మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా కరెన్సీ నగర్లో ఒక బ్రాంచ్ నడుస్తోందని, ఇప్పుడు కొత్తగా గురునానక్ రోడ్డు దగ్గర ప్రారంభించామని అన్నారు. ఈ బ్రాంచ్ కూడా మొదటి బ్రాంచ్లా పిల్లలకు మంచి కేరింగ్తో విద్యను అందిస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజేంద్ర గారు, కావ్య గారి పార్ట్నర్షిప్తో మనకి ఇక్కడ గురునానక్ కాలనీలో స్ప్రింగ్ బోర్డ్ ప్రీ స్కూల్ అనేది లాంచ్ అవ్వడం, అది నా చేతుల మీదుగా లాంచ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే విజయవాడ, గుంటూరు అనేది ఎడ్యుకేషనల్ హబ్. ఇక్కడికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ కోసం వచ్చే ఒక అద్భుతమైన గని మన విజయవాడ, గుంటూరు. అలాంటి ప్లేస్లో ప్రీ స్కూల్స్ అనేవి చాలా తక్కువ ఉండడం, వాటిల్లో కూడా ఒక మంచి బ్రాండ్కి సంబంధించి 2013 నుంచి విద్యానికేతన్, మోహన్ బాబు యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా అద్భుతమైన బ్రాండ్. ఎన్నో వేల మంది విద్యార్థుల్ని వాళ్ళకి అద్భుతమైన ఫ్యూచర్ని అందించిన విద్యా సంస్థలు. అందులో భాగంగా మంచు విష్ణు గారి బ్రెయిన్ చైల్డ్ అయిన ఈ స్ప్రింగ్ బోర్డ్ స్కూల్ ఒక మంచి స్టాండర్డ్తో ఉన్న ప్రీ స్కూల్ని మన విజయవాడలో, అందులోని గురునానక్ కాలనీలో లాంచ్ చేయడం అంటే ఇక్కడున్న పిల్లలందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ దొరికినట్టే అండి. ఎందుకంటే మనకి పిల్లల్లో ఫస్ట్ టైం ఇంటి నుంచి బయటికి పంపించేది, అప్పటి వరకు అల్లారు ముద్దుగా పెంచుకొని ఫస్ట్ టైం పేరెంట్స్ అందరూ అల్లారు ముద్దుగా పెంచుకొని బయటికి ఒక స్కూల్కి పంపించేటప్పుడు మల్టిపుల్ థాట్స్ రన్ అవుతుంటాయి. ఒక మంచి స్టాండర్డ్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గరికి పంపించాలి, ఒక మంచి వాల్యూస్ ఇన్కల్కేట్ చేసే ఇన్స్టిట్యూషన్కి పంపించాలని ఎందరో పేరెంట్స్ ఎదురు చూస్తుంటారు. అందులో భాగంగా ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి కొన్ని వేల మంది స్టూడెంట్స్ని అద్భుతమైన ఫ్యూచర్ అందించిన ఒక స్టాండర్డ్ ఉన్న స్ప్రింగ్ బోర్డ్ స్కూల్స్ వాళ్ళు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. దానిలో భాగంగా మహేష్ గారు, నితిన్ గారు కూడా ఇక్కడికి రావడం, హెడ్ ఆఫీస్ నుంచి ఇక్కడ టీం అందరినీ కూడా ఎంకరేజింగ్గా ఇక్కడ ఒక స్టాండర్డ్ సెట్ చేస్తూ ఈ ఫ్రాంచైజ్ బ్రాంచ్లో కూడా పిల్లలందరికీ కూడా మల్టిపుల్ వేస్ ఆఫ్ లెర్నింగ్. ఇట్స్ నాట్ అబౌట్ ఆల్ఫాబెట్స్ ఆర్ నెంబర్స్ అండి. పిల్లలకి మల్టీవే లెర్నింగ్, ప్లేఫుల్గా లెర్నింగ్ నేర్పించడం, విత్ లవ్ వాళ్ళని పెంచడం, ఇవన్నీ కూడా ఈ స్కూల్ ప్రత్యేకతలు. ఈరోజు విజయవాడలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని ఒక మంచి ఆపర్చునిటీగా, పిల్లలందరినీ కూడా ప్రీ స్కూల్ నుంచే ఒక మంచి పౌరులుగా తయారు చేసే ఒక అద్భుతమైన స్ప్రింగ్ బోర్డ్ మనకి అందించడం జరిగింది. సో ఐ రియలీ విష్ రాజేంద్ర గారు అండ్ కావ్య గారు ఆల్ ద వెరీ బెస్ట్. ఈ స్కూల్ ఆల్రెడీ కరెన్సీ నగర్లో ఉంది, బట్ మల్టిపుల్ బ్రాంచెస్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే ప్రీ స్కూల్స్ అనేవి పిల్లల్లో ఫస్ట్ బ్రెయిన్ డెవలప్మెంట్కి అవసరమైన స్కూల్సే ప్రీ స్కూల్స్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ మన గురునానక్ కాలనీలో కొత్తగా బ్రాంచ్ ఇనాగ్రేట్ చేస్తున్నాము. ఈ స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ ఆల్రెడీ మనకి కరెన్సీ నగర్లో ఒక బ్రాంచ్ ఉంది. ఇది మన ఫిల్మ్ యాక్టర్ విష్ణు మంచు గారిది. ఆల్రెడీ 8 years నుంచి కరెన్సీ నగర్లో ఒక బ్రాంచ్ రన్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా మనం గురునానక్ కాలనీలో ఇంకొక బ్రాంచ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్రాంచ్ మన తేజస్వి పొడపాటి గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ అవటం, అలానే హెడ్ ఆఫీస్ నుంచి మన మేడం కానీ, సార్ కానీ, నితిన్ గారు, మయాంక్ గారు అందరూ వచ్చేసి గ్రాండ్ లాంచ్ సక్సెస్ఫుల్ చేసినందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ
ఇంకా ఈ బ్రాంచ్ కూడా ఆ బ్రాంచ్ లాగానే ఫస్ట్ బ్రాంచ్ లానే సక్సెస్ అవ్వాలి, బాగా పిల్లలకి మంచి నర్చరింగ్, కేర్, ఎడ్యుకేషన్, ప్లేఫుల్ ఎన్వైర్న్మెంట్ అన్నీ ప్రొవైడ్ చేయాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. Springboard group of schools in the year 2013, and we are at Vijayawada from 2018 with n number of students. So we are very proud that we have opened our second branch here at Guru Nanak Nagar Colony, and as said by Tejaswini Garu, the Vijayawada is supposed to be the educational hub. Okay, and we don't have much preschools here, so we are very happy that we have launched this new branch, and I wish you all the best, Rajendra Garu and Kavya Garu, to make this branch success. Why Springboard is here today means it's because of our team, the motherly care showed by the teachers, which is very essential for the preschool kids. Once while education complete cheskoni school ki vaste, they look for the motherly care. So it's the hygiene and the motherly care that we give to our kids is the first preference. And coming to academics, it's our chairman Manchu Vishnu Garu. It's his dream that we should offer the education to all the middle class people. The costly curriculum middle class people andarki ivvali ani cheppi we have launched this brand. So I wish you all, the entire team, all the best and success. Thank you. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో ప్రజలకు మరింత వేగంగా పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యం. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ రామకృష్ణాపురం గొట్టుముక్కల శేషం రాజు వీధిలో 11 లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. ప్రజలందరూ పెరుగుతున్న ఎండలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జగదీశ్వరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.